హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చామన్నమాట. అక్కడ చూడగానే ఫౌంటైన్ కనిపించింది, ఆ పక్కనే మొక్కలు అనమాట. చూసి చాలా హ్యాపీగా అనిపించింది. నేను ఎక్కడైనా బాగుంది అని అంటే చక్కగా వీడియో తీసుకుంటాను అనమాట. ఎందుకంటే నా కంటికి నచ్చాలా, నా మనసుకి నచ్చాలా, కాబట్టి ఇక్కడ నాకు బాగా నచ్చిందండి. చక్కటి ఫౌంటైన్ అదంతా కూడాను. ఈ మొక్కలు మరి వారంకి ఒకసారి వాటరింగ్ చేసినా సరే చాలా చక్కగా పెరుగుతున్నాయి. మెయింటైన్ చేసేవాళ్ళు కూడాను చాలా ఈ యొక్క మొక్కల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారండి. ఎందుకంటే మనుషులు వచ్చినా వెళ్ళినా అవన్నీ కూడా గమనిస్తున్నారు. నేనైతే వీడియో తీసుకోవడానికి వచ్చాను అనమాట. ఎందుకంటే మొక్కలంటే నాకు చాలా ఇంట్రెస్ట్ కదా, ఏ మొక్కలు ఏంటని. రోడ్ల మీద కూడా చాలా మొక్కలు వేసారండి. ఆ మొక్కకైతే అస్సలు ఒక్క ఆకు కూడా లేదు, కానీ చెట్టు అంతా పువ్వులు అనమాట. ఎంత చక్కగా ఉందో. అలాంటి మొక్కల్ని చూసుకుంటే నేను వీడియో తీసుకుంటూ ఉంటానన్నమాట. ఇక్కడ చూశారు కదా ఈ మొక్కలు, అవి చూడడానికి ఇవి అన్నీ మామూలే అని అనుకోవచ్చు, కానీ దాంట్లో ఉన్న ఆనందం ఇంకా దేనికి ఉండదండి. ఇప్పుడు ఒక బట్టలు కొన్నాం అనుకోండి, అది 2 సార్లు కట్టేసిన తర్వాత దాని మీద పెద్దగా మనకు ఇంట్రెస్ట్ ఉండదు. కానీ మొక్కలు అలా కాదు. అది పెరిగిందా, ఎవరైనా లాగేస్తున్నారా, ఏమైనా పాడు చేస్తున్నాయా, లేదా అంటే ఏమైనా పురుగులు ఏమైనా పట్టేస్తున్నాయా, ఒక మనిషిలాగా మనం మొక్కల్ని చూస్తాం. ఎందుకంటే మనుషులతో ఎందుకు పోలుస్తున్నామంటే దాంట్లో కూడా జీవం ఉంది, మొక్కల్లో కూడా జీవం ఉంది కదండి, మనిషిలాగే. అయితే అవి ఒక దగ్గర ఉండి అవి బ్రతుకుతాయి కాబట్టి మనం చూడగలం. మనుషులైతే అలా కాదు, అటు ఇటు పరిగెడుతూ ఉంటారు కాబట్టి కొంచెం కష్టం అనిపిస్తుంది. చూసారా? కానీ ఈ కంపారిజన్ ఎందుకు చేస్తున్నానంటే మనుషుల్లాగే ఇవి కూడా, మొక్కలు కూడా మరి ప్రేమిస్తాయండి. మనకి తెలియకుండాను అవి మనసుకి నచ్చిన మనుషుల మధ్య అవి బ్రతుకుతూ ఉంటాయి అన్నమాట. చూసారు కదా? ఈ మొక్కలు ఈ యొక్క ఫ్లవర్స్ని తెంపడానికి ఎంతోమంది వస్తుంటారు, కానీ వాళ్ళంతా కూడా మెయింటైన్ చేస్తున్నారు. అక్కడే ఉన్నారండి, అక్కడే చూస్తున్నారు. ఎందుకంటే పువ్వులంటే అందరికీ సరదావే, కానీ తెంపకూడదు. ఇప్పుడు అదే మనం ఢిల్లీ వెళ్ళాం అనుకోండి, ఎవరు కూడా పువ్వులు పెట్టుకోరు. మరి లైన్ అంతా కూడా చక్కగా పువ్వులతోని మొక్కలతోని ఎంతో చక్కగా ఉంటాయి. అక్కడ పువ్వులు పెట్టుకోవడం కూడా ఇష్టం ఉండదు. ఇప్పుడు చూడండి, ఇదిగోండి, ఇవి ఢిల్లీ అనమాట. ఢిల్లీలోని ఈ ఫ్లవర్స్ ఎంత చక్కగా. అది ఒక మొక్క ఎండిపోయింది అనుకోండి, దాన్ని మొత్తం మొదల నుంచి తీసి పారేసి మళ్ళీ కొత్తది అదే కలర్ వేస్తారట వాళ్ళు చెప్తున్నారు. మొన్న ఈ మధ్య మరి ఢిల్లీ వెళ్ళారండి. వెళ్ళి వాళ్ళంతా కూడా చెప్పుకొని వచ్చారు, ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి చూసారా మొక్కలు. ఈ మొక్కలన్నీ కూడానండి మన కంటికి, మన మనసుకి ఎంతో హ్యాపీనెస్ ఇస్తుంది. దాంతో మనలో ఉన్నటువంటి బలహీనతలు ఉంటాయి కదా, అనారోగ్యాలు, ఇవన్నీ కూడా ఆ మొక్కలు అవి లాక్కుంటాయి. అవి ఎవరికీ తెలీదు, కానీ మన మనసుకి నచ్చినటువంటి ఇటువంటి మొక్కల్ని చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇవన్నీ కూడా మన మనసుకి, అందుకే చాలామంది టూర్లు వెళ్తుంటారు. చూసారా? ఇది దానిమ్మ పండు ఎదిగిందండి, బాగా పెద్దది ఎదిగింది. రోజు వచ్చి చూసుకొని వెళ్తున్నాను, మరి ఎవరు తెంపకుండాను. చూసారు కదా? అయితే తెంపుదామనంటే ఎంత గట్టిగా ఉందో, దాన్ని కట్ చేయాలండి. ఇదిగోండి, ఇప్పుడు ఈ మధ్యకాలం ఒక ఆంటీ ఇంటికి వెళ్తే పచ్చిమిరపకాయల మొక్కలు కోరిండి ఇచ్చారండి. చూసి ఆ ఆంటీ ఆ పచ్చిమిరపకాయల మొక్కలు వేసాను, చక్కగా పువ్వు వచ్చి ఇప్పుడు పచ్చిమిరపకాయలు వస్తున్నాయి. మరి ఆ ఆంటీ గారు చూస్తున్నారో లేదో తెలీదు. ఇదిగోండి, ఇది మామిడి చెట్టు అండి. మొన్న దీనికి గ్రాఫ్టింగ్ చేశాను. అవి మధ్యలో కట్ చేసి వేరే ఇది పెడితే పక్క నుంచి చిగురు వచ్చింది. చూసారా? ఇదిగోండి, అలాగా మనము ఇంట్లోని కొన్ని చూసి యూట్యూబ్లోనే బాగా చూపిస్తున్నారండి చక్కగాను. అలా చూసి మనం నేర్చుకుంటే మనకి కూడా టైం బాగా మరి ఈ మొక్కల దగ్గర మనం స్పెండ్ చేయొచ్చు. చూసారు కదా? ఇంకోటి ఏంటంటే ఈ చామంతులు డిసెంబర్ టైంలో బాగా వచ్చాయండి. అన్నిటిని ఫుల్గా కట్ చేసాను. అయితే ఇవన్నీ కూడానండి ఫుల్గా కట్ చేసాను. కట్ చేసిన తర్వాత ఒక మూలకి పెట్టేశాను అనమాట. మళ్ళీ చక్కగా మొగ్గలు వచ్చేసి ఫ్లవరింగ్ వస్తుందన్నమాట చామంతులన్నీ. ఇది మల్లి చెట్టు అండి.
అలాగా ఇక్కడ మిరప చెట్లు చూసారు, ఎన్ని చెట్టు మా పొట్టిగానే ఉంది కానీ ఎన్ని కాయలు వచ్చాయి చూడండి, మిరపకాయలు. ఇది ఓ పక్క వీడియో తీస్తున్నాను, ఓ పక్క ఒక చేయితోని అవి కట్ చేస్తున్నాను అనమాట. అందుకే కొంచెం కష్టమైందండి, ఇంకేం లేదు. ఇక చూసారా, ఎందుకంటే ఇవన్నీ తీయలేదు అనుకోండి, పచ్చిమిరపకాయలు నేను కట్ చేయలేదు అనుకోండి, గబుక్కని మళ్ళీ ఎవరో ఒకరు ఏదో ఒకటి తీసుకెళ్ళిపోవడం ఇవన్నీ చేస్తారు, మళ్ళీ మనసు బాధ కలిగిస్తాయి. కాబట్టి మరి రాగానే, ఎందుకంటే రోజు ఈవినింగ్ అవ్వగానే నేను వాటరింగ్ చేయడానికి వెళ్తాను. ఈ వాటరింగ్ చేసినప్పుడు కూడా ఈ కిందని ఇది 2 అంతస్తుల మేడ కదండి, కిందనున్న మరి తొక్కంతా కూడా నేను పట్టుకెళ్తాను, ఏది కూడా బయట పారీను. ఈ కిచెన్ వేస్ట్ అంతా కూడా, పప్పు నీళ్ళు, తర్వాత ఈ బియ్యం కడిగిన నీళ్ళు, కిందనున్న కొన్ని మొక్కలకి అంటే ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి, వాటన్నిటికీ ఈ బియ్యం కడిగిన నీరు ఇవన్నీ వేస్తానండి. ఈ మిగతా ఈ కిచెన్ వేస్ట్ ఇవన్నీ కూడాను మేడ మీదకి 2 రోజులకు ఒకసారి పట్టుకొని వెళ్ళి అవన్నీ కొద్దిగా వాటర్ కలిపి వేస్తాను. ఆ తొక్కంతా కూడా సైడ్లు పెట్టి వాటిని అలాగ మళ్ళీ మట్టి కప్పేసి చేస్తానన్నమాట. చూసారు కదా, ఈ మధ్యకాలంలోని మరి నేరేడు చెట్టు, మామిడి చెట్టు వేసానండి పెద్ద టబ్బుల్లోనే, చూద్దామని. ఎందుకంటే ప్రతి ప్లాంట్ కూడా మనం కేర్ తీసుకొని మనం చేసామనుకోండి, మనకు రైతుల యొక్క విలువ తెలుస్తుంది. రైతులు ఎంత కష్టపడి ఆ ఎండలోని మరి వర్షం పడినా ఏది చేసినా వాళ్ళు ఎంతో శ్రమ పడుతున్నారు, కాబట్టి వాళ్ళని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎప్పుడు కూడా. ఇక్కడ 2-3 కాయలే వస్తాయండి ఇలాంటివి. చూసారు, ఇది బీరకాయ అంటే నేతి బీరకాయ, 2-3 కాయలే వస్తాయి. కానీ మనం బయట కొనుక్కుంటాం కేజీలు లెక్కనే. మరి వాళ్ళు ఎంతో కష్టపడి ఒక మొత్తం పొలం అంతా కూడా ఒక్కొక్క పంట వేస్తారనమాట. మరి మొన్న అయితే అరటి చెట్లు పెద్ద వర్షానికి గాలివానికి పడిపోయి మరి ఎంతో బాధ, నిజంగా అవి చూడగా నేను బాధపడ్డాను. ఎందుకంటేనండి కష్టపడి పెంచుతారు, చిన్న మొక్క నుంచి, విత్తనాల నుంచి, మొక్కల నుంచి అలా పెంచుకొని పెద్ద అయిన తర్వాత అవి గాలివానికి పడిపోయాయి అనుకోండి, బాధ అనిపిస్తుంది పెంచిన వాళ్ళకి. కాబట్టి మనం కొంచెం అలాగా జాగ్రత్తగా దేవుడి మీద నమ్మకంతో పని చేసుకొని మనం వాటికి జాగ్రత్త చూసుకుంటే మరి దేవుడి కాపుదల కూడా ఉంటుందండి మొక్కలకి. కాబట్టి నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుని కాపుదల లేకుండా మరి ఏ మొక్క విత్తనం కూడా మొలవదు, అది కూడా మనము కాపాడుకోలేము. ఎందుకంటే పాడు చేయాలంటే ఒక చిలకలు వస్తాయండి, ఉడతలు వస్తాయి, మనుషులు వస్తారు, మరి పావురాలు వస్తాయి, అన్నీ రకరకాలు అన్నమాట. తర్వాత అవన్నీ కాపాడుకొని వచ్చినా ఏది చేసినా మిల్లీ బగ్స్ అండి, అవి అయితే మరీ ఘోరం. మరి అవన్నీ కూడా పట్టేస్తాయి. వాటిని కూడా ఇన్ని కాపాడుకొని రాబట్టి ఈరోజు ఈ కొద్దిపాటి ఈ హార్వెస్ట్ నేను చేయగలుగుతున్నాను. చూసారు ఈ వంకాయలు ఎంత బాగా వచ్చాయో, ఈ వంకాయలు కూడాను అలాగా. ఇవన్నీ కూడానండి పెద్ద టబ్బులోని మనం వేసామనుకోండి చాలా బాగా వస్తాయి. పెద్ద టబ్బులోని ఒక్కొక్కటి వేసుకొని చుట్టూ పెట్టుకుంటే బాగా వస్తాయి. అలాగే 2-3 టబ్బులు వేసుకున్నాం అనుకోండి వచ్చేస్తాయి. కానీ మనం మెయింటైన్ చేయాలి. ఇప్పుడు మొక్కలు పెంచేసి ఊర్లకు వెళ్ళిపోతే కాదు, ఎవరికోళ్ళకి అప్పచెప్పాలా, అన్నీ చేయాలి. మేము ఎప్పుడైనా ఊరికి వెళ్ళామనుకోండి, మా ఇంట్లో చిలకలు ఉన్నాయి, మొక్కలు ఉన్నాయి, మా సొంత పిల్లలకి వాళ్ళకి అప్పచెప్తాం, బయటవి అయితే పక్క వాళ్ళకి వాళ్ళకి అప్పచెప్తాం అనమాట. ఇదిగోండి ఇక్కడ జాంకాయలు ఎంత చక్కగా వస్తున్నాయి, రోజుకి అది ఎన్ని రోజులకి అది వస్తున్నాయి చూడండి. అంటే ఒక్కొక్కటి వచ్చినా లాగను. మరి దీన్ని బట్టి బయట ఎంత కాపాడుకొని వస్తున్నారో కూడా మనకు తెలుస్తుంది కదా. మరి జాంకాయ పెరగడం అవన్నీ అమ్మడం అని అంటే ఆ తోట అంతా కూడాను మరి ఎంతో చక్కగా మరి పెంచుకొని వస్తున్నారు. ఇక చూసారా, దానిమ్మ అస్సలు కట్ చేయలేకపోతున్నానండి. ఈరోజు మాకు వచ్చినటువంటి హార్వెస్ట్ చూసారు కదా, పచ్చిమిరపకాయలు, ఆ టమాటాలు 4 చాలా టమాటాలండి. థ్యాంక్ యూ.